600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో నిర్మితమైందని ప్రచారం చేయబడ్డ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రానికి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉదారంగానే అనేక పర్మిషన్స్ ఇచ్చాయి. రిలీజ్ రోజున బెనిఫిట్ షోస్, ప్రతిరోజు ఎక్స్ట్రా షోస్తో పాటు టికెట్ రేట్లను అబ్నార్మల్గా పెంచుకునే సౌకర్యాన్ని కల్కి చిత్రానికి కల్పించారు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే సినిమా రిలీజ్ రోజున మిక్స్డ్ రెస్పాన్సెస్తో సినిమా ఆశించిన కలెక్షన్స్ అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR కలెక్షన్స్తో పోలిస్తే కల్కి చిత్రం సగం కంటే కేవలం ఎక్కువ మాత్రమే సాధించింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్స్ రిపోర్ట్స్ ప్రకారం RRR సినిమా మొదటి రోజున 68.85 కోట్ల షేర్ను సాధించగా కల్కి చిత్రం 38.42 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. కాగా రెండవ స్థానంలో బాహుబలి 2 42.8 కోట్ల షేర్ను, సలార్ 42 కోట్ల షేర్ను సాధించాయి. కల్కి చిత్రం ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఇక కల్కి చిత్రం రెండవ రోజు స్టేటస్ విషయానికి వస్తే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి వంటి ఏ సెంటర్స్లో కూడా ఫుల్స్ పడకపోవడంతో ఈ చిత్రం అలార్మింగ్ బెల్స్ మ్రోగిస్తోంది. కాగా కల్కి చిత్రానికి అపోజిషన్గా మరో చిత్రం లేకపోవడం, మరో ప్రక్క మేకర్స్ ప్రమోషన్స్ బాగా చేస్తూ ఉండడంతో ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉంటుందనే హోప్స్తో ఉన్నారు ట్రేడ్ వర్గాలు. కాగా కల్కి చిత్రంలో ఎన్సెంబుల్ స్టార్ కాస్ట్ బిగ్ బి, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునేలతో పాటు క్యామియో అపిరెన్సెస్లో విజయ్ దేవరకొండ, రాజమౌళి, RGV వంటి వారు కనబడతారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ్ అశ్విన్ ఈ చిత్ర దర్శకుడు.